యోసేపుకు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా దేవుడు ఇతరులు తలపెట్టిన, అపవాది తలపెట్టిన కీడును ఆయన మేలుగా మార్చేటప్పుడు మన జీవితంలో కూడా అన్యాయం అనేది పెరిగిపోతా ఉంటది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. తండ్రిని గౌరవిస్తే వస్త్రాన్ని లాగేశారు కదా, అవమానం చేశారు కదా. ఆమేన్. హల్లెలూయా. నీ డిగ్నిటీని దెబ్బ కొట్టాలని చూస్తారు, నీ హుందాతనాన్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? నీ క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. నీకున్న ఫేమ్, నీకున్న ఘనత, నీకున్న పేరు, నీకున్న ఖ్యాతి, దాన్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. అన్యాయము జరుగుతుంది, జరగనివ్వు. ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? క్యారేజీలు ఆహారం పట్టుకెళ్ళి ఇస్తే గోతులో, నీరు లేని గోతులో పాడేసి ఆ వేదనలో, ఆక్రందనలో ఒక నీటి బొట్టు కూడా దొరకకుండా కనీస సహాయం కూడా చేయలేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సహాయం పొందిన వాళ్ళే వాళ్ళ ఉద్యోగం విషయంలో, వాళ్ళ పని విషయంలో, వాళ్ళ వ్యాపారం విషయంలో, వాళ్ళ కష్ట సమయంలో నువ్వే నిలబడి ఉండొచ్చు, నువ్వే ఒక మాట చెప్పి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? నీవిచ్చిన సలహా వాళ్ళకి ఎంతో ఉపయోగపడి ఉండొచ్చు. వాళ్ళు కృంగిపోతున్న వేళలో నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళకి ఎంతో ఉపయోగపడి ఉండొచ్చు. ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు చేసిన మేలంతా మర్చిపోయి నీ మీద గాసిప్స్, నేనేమంటానంటే వాటిని సోది కౌర్లు చెప్తారు నీ మీదే. అన్యాయం పెరిగిపోతా ఉంటది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నీ మీద పుకార్లు రేపుతారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దేవుడు పని చేస్తున్నాడు నీ పక్షంగా అనడానికి అవే సూచనలు, అవే సూచనలు, అవే సూచనలు. ఆమేనని చెప్పుదామా? పోతిఫరింటిలో భయంకరమైన శోధనలో తప్పు చేయటానికి, పొరపాటు చేయటానికి, కీడు చేయటానికి, హాని చేయటానికి అవకాశం ఉన్నా చెయ్యకుండా నిలబడ్డాడు. కనుక ఏం చేశారు? యోసేపుని అన్యాయంగా ఒక క్రిమినల్ని చేసేశారు, ఒక క్రిమినల్ని చేసేశారు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలిసి నీ లెక్కల్లో ఎంతమంది లేరు? వాళ్ళ కుటుంబాలు కట్టావు కదా నువ్వు, వాళ్ళ జీవితాలు నిలబెట్టావు కదా నువ్వు. ఆ కష్టకాలంలో నీకు నష్టమైన, నువ్వు తినకపోయినా నీ చేయి చాపి వాళ్ళకి సహాయం చేసావు కదా. కీడు చేయటానికి నాకు సంబంధం లేదులే, నా వల్ల కాదులే అని తప్పించుకొని పోవటానికి అవకాశం ఉన్నా నువ్వు బాధ్యత తీసుకొని నువ్వు చేసిన మేలును మర్చిపోయి అన్యాయంగా మార్చే వాళ్ళు ఎదురవుతారు. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? వాళ్ళ జీవితాలు నిలబెట్టినందుకు, వాళ్ళ సంసారాలు నిలబెట్టినందుకు, వాళ్ళ కొంపలు గట్టినందుకు, వాళ్ళ బ్రతుకులు చక్కదిద్దినందుకు నీ మీదే లేనిపోయిన కల్పితమైన కథలు, కట్టుకథలు కట్టి నిన్ను దిగజార్చడానికి చూస్తారు. నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి చూస్తారు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఆ ఇంటిని, ఆ సంసారాన్ని నిలబెట్ట చూచిన యోసేపుకు లైఫ్ లేకుండా చేద్దామని ట్రై చేశారు. వీడికి భవిష్యత్తు ఉండకూడదు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. అన్యాయము విపరీతంగా పెరిగిపోతా ఉంటది. ఆమేనని చెప్పండి. ఈ అన్యాయం విపరీతంగా పెరిగిపోతా ఉన్నప్పుడు నల్లు దిశల పోరాటం కలిగి విపరీతంగా భయంకరంగా షేక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఏమైపోతాం? హల్లెలూయా. హల్లెలూయా. నలువైపుల నుండి కుదిపివేయబడతాం. ఆమేనని చెప్పుదామా? హల్లెలూయా. నేనేమంటానంటే, మనుష్యులు కల్పించిన, అపవాది కల్పించిన అన్యాయపు స్థితిగతులు విస్తరించిపోతా ఉన్నప్పుడు నువ్వు దేవుని వడిసెలలో ఉన్న రాయివి అనే సంగతిని మర్చిపోకు. ఆమేనని చెప్పండి. ఏమని మర్చిపోకూడదు? నువ్వు దేవుని వడిసెల్లో ఉన్న రాయివని మర్చిపోవద్దు. స్తోత్రం చెప్పుదామా?
హల్లెలూయా. ఒడిశలలో ఉన్న రాయిని గిరగిర 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 తిప్పుతున్నట్టుగానే ఉంటది, కుదిపివేయబడుతున్నట్టుగానే ఉంటది, కదిలించబడుతున్నట్టుగానే ఉంటది, నిలబడలేకపోతున్నట్టుగానే ఉంటది, ఓర్చుకోలేకపోతున్నట్టుగానే ఉంటది. కానీ ప్రభువు నీ విషయంలో ఒక గురి కలిగి ఉన్నాడు. నిర్దేశించబడిన గురి వైపే నిన్ను నడిపిస్తాడు అనే సంగతిని మాత్రము మర్చిపోవద్దు. ఆమె నేను అంటాను, నీకు అన్యాయం చేయటానికి చేస్తున్న వారిది టైం అయి ఉండొచ్చు, వాళ్ళ టైం అయి ఉండొచ్చు, టార్గెట్ మాత్రం దేవుడిదే. స్తోత్రం చెప్పండి గట్టిగా.